హలో అండి, తెలుసుకో ట్రేడర్ ఛానల్కి మీకు స్వాగతం. సో ఈ వీడియోలో మనం కొంత డిఫరెంట్గా అయితే ట్రై చేయబోతున్నాం. సో ఆప్షన్ బయింగ్ గురించి చెప్పండి, ఆప్షన్ బయింగ్ గురించి చెప్పండి అని చాలామంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు. సో ఫస్ట్ అయితే మీరు చార్ట్ని చూడండి. టైం అనేది ఇక్కడ 10:33 అవుతుంది. సో దీనికి సంబంధించి మనం ఇప్పుడు ట్రేడ్ని అయితే ఎగ్జిక్యూట్ చేయబోతున్నాం. ఒకసారి ఇక్కడ మీరు చూడండి, 35,650 ఆ రేంజ్లో మనకు మార్కెట్ అయితే ట్రేడ్ అవుతుంది కదా, రైట్. సో ఇప్పుడు మనం ఆప్షన్ బయింగ్ చేయాలంటే ఏం చేయాలి, ఆప్షన్ బయింగ్కి సంబంధించి కొన్ని నిజాలు అయితే నేను మాట్లాడబోతున్నాను. సో ఫస్ట్ అయితే మనం ట్రేడ్ని అయితే ఎగ్జిక్యూట్ చేస్తాం. ట్రేడ్ అయితే ఒక స్ట్రాటజీ అండి, అంటే ఒక స్ట్రాటజీ, ఆప్షన్కి సంబంధించిన స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీలోనే మనం ఎగ్జిక్యూట్ చేయబోతున్నాము. సో ప్రైస్ వచ్చేసి మనకి ఇప్పుడు ఎంత ట్రేడ్ అవుతుంది, 35,637లో ట్రేడ్ అవుతుంది కదా. సో ఒకవేళ నేను ఆప్షన్ బయర్ అయితే నేను ఏం చేయగలను, 35,600 పుట్ ఆప్షన్ని బై చేయాలి. సో ఒకసారి 35,600 పుట్ ఆప్షన్ని నేను బై చేసినట్టయితే మార్కెట్ అనేది కిందకి ఫాల్ అయితే 35,600 కంటే కూడా కిందకి ఫాల్ అయితే నాకు ప్రాఫిట్స్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా. ఇఫ్ ఇన్ కేస్ నాకు అక్కడి నుంచి పైకి వెళ్ళిపోతే నాకు లాస్ అయితే రావడం జరుగుతుంది కదా, ఇది కామన్ కదా. సో రైట్, దానికి సంబంధించి నేను మాట్లాడతాను. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, సో ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే మార్కెట్ అనేది కింద పడుతుంది అని నేను అనుకుంటున్నాను. సో నేను ఏం చేస్తున్నానంటే 35,600 పుట్ ఆప్షన్ని నేను బై చేస్తున్నాను. ఓకేనా. సో నేను బయర్ని, ఓకేనా. సో ఓకే, ఇప్పుడు చూపిస్తాను. సో ఫిక్స్డ్ క్వాంటిటీ 25 క్వాంటిటీ నేను బై చేస్తున్నాను. ఓకే. సో నేను ఇప్పుడు ఆప్షన్ బయ్యర్ని. సో ఇప్పుడు మీరు ఒకసారి చార్ట్ని చూడండి. సో ఇక్కడ నుంచి మార్కెట్ పడితే నాకు ప్రాఫిట్, ఒకవేళ మార్కెట్ రిటర్న్ అయితే నేను స్టాప్ లాస్ అయితే పెట్టుకున్నాను అండి. స్టాప్ లాస్ అనేది ఎప్పుడు కానీ దీనికి పెట్టుకోకూడదండి. స్టాప్ లాస్ అనేది ఏదైతే ఉందో అది దీనికి పెట్టుకోవాలండి. అండర్లయింగ్ అసెట్ అనేది ఇక్కడ ఏంటి, మనకు బ్యాంక్ నిఫ్టీ. ఓకేనా. సో బ్యాంక్ నిఫ్టీకి పెట్టుకోవాలి, రైట్. సో ఓకే. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఇక్కడ మీరు లాజిక్ గమనించండి. సో మార్కెట్ పడితే మనకు ప్రాఫిట్, మార్కెట్ అయితే పడుతుంది. ఒకవేళ ఇక్కడ నుంచి మార్కెట్ అనేది రిటర్న్ అయితే మనకు లాస్ అయితే వస్తుంది కదా. సో అలా కాకుండా మనకి ఇక్కడ కన్సాలిడేట్ అయినా మనకు లాస్ వస్తుందండి. ఆప్షన్ బయింగ్లో ఉండే నెగిటివ్ ఫ్యాక్టర్ అదే అనమాట. ఇక్కడ నుంచి సైడ్ వెళ్ళినా మనకు లాస్ వస్తుంది. సో ఆ లాస్ని కవర్ చేయడానికి మనం ఏం చేస్తామంటే దాన్ని హెడ్జ్ చేస్తాం ఫ్రెండ్స్. అదేంటి, 35,500 పుట్ ఆప్షన్ అయితే మనం సెల్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే సో మార్కెట్ అనేది మనకు కన్సాలిడేట్ అయితే అక్కడ మనకు టైం డికేని మనం కంట్రోల్ చేయడం కోసం ఈ ఆప్షన్ అయితే మనము సెల్ చేయడం అయితే జరుగుతుంది. సో మనకి ఇప్పుడు టైం చూసినట్లయితే మనకు 2:16 అవుతుందండి, 2:16 అవుతుంది. మనం ఇక్కడ మార్నింగ్ సెల్ పొజిషన్ అయితే ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. సో మనకు హ్యూజ్ ఫాల్ అయితే రావడం జరిగింది బ్యాంక్ నిఫ్టీలో. ఒకసారి పొజిషన్ ఎలా ఉందో ఒకసారి మీకు చూడొచ్చు. సో మనకు 645 వరకు మనకు ప్రాఫిట్ అయితే కనిపిస్తుంది. మనం నేక్డ్గా ఆప్షన్ని కనుక బై చేస్తున్నట్లయితే మనకు మంచి ప్రాఫిట్ అయితే ఉండేది. అప్రాక్సిమేట్లీ 2,780 వరకు ఉండేది. మనం దాన్ని ఎప్పుడైతే హెడ్జ్ చేసామో సో మనకు అనేది లాస్ అనేది మనకు 2,000 వరకు వస్తుంది. సో ఇలాంటి సందర్భాల్లో ఈ స్ట్రాటజీ అనేది వర్క్ అవుతుంది. ఇది వచ్చేసి మనకు బేర్ పుట్ స్ప్రెడ్ అన్నమాట. ఇది మనకు బేరిష్ మార్కెట్లో మనకు వర్క్ అవుతుంది. సో ఇట్లా ఫుల్లీ ట్రెండీగా హైగా ఫాలో అయ్యే మార్కెట్లో అయితే ఇది వర్క్ అవుదండి. సో ఓకే, ఇప్పుడు నేనైతే ఈరోజు లైవ్ ట్రేడ్ అయితే నేను చేయలేదు. మామూలుగా మనం చేస్తాం కదా బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీలో. సో ఒకసారి మా పొజిషన్స్ ఎలా ఉన్నాయనేది ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి చూడండి. సో ఈరోజు ఓవరాల్ సమరీ అండి. సో ఈరోజు కొంచెం ఎగ్జిక్యూషన్లో కొంత ప్రాబ్లం అయితే జరిగింది. ఆ ప్రాబ్లం కారణంగా మాకు ఇక్కడ ఒక 2,000 అలాగే ఇక్కడ ఒక 5,000 వరకు మాకు లాస్ రావడం జరిగింది. అది ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు, ఆర్డర్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు మిస్టేక్ జరిగింది. అందువల్ల మాకు ఈ లాస్ అయితే రావడం జరిగింది. సో ఓవరాల్ ఎంటైర్ డేకి గాను నెట్ ప్రాఫిట్ అనేది మనకు 91,000 వరకు వచ్చిందండి అప్రాక్సిమేట్లీ. సో ఇది వన్ ఆఫ్ ద అకౌంట్ అనమాట. మేము ట్రేడ్ చేస్తున్న వాటిలో ఇది ఒక లీడింగ్ అకౌంట్ అనమాట. సో మీకు టైం, మేము ఎప్పుడు ఎంటర్ అయ్యాం, మేము ఎప్పుడు ఎగ్జిట్ అయ్యాం, సో ఎంత క్వాంటిటీ తీసుకున్నాం, దానికి అయిన కమిషన్ అండి ఇక్కడ ఉంటుందండి. ఆర్డర్ బై చేస్తున్నప్పుడు కమిషన్ పడుతుంది, ఆర్డర్ని మనం పొజిషన్ తీసుకుంటున్నప్పుడు మనకు కమిషన్ పడుతుంది, పొజిషన్ని క్లోజ్ చేస్తున్నప్పుడు మనకు కమిషన్ పడుతుంది అనమాట. సో ఓకే, ఇప్పుడు మనము మన టాపిక్లోకి అయితే వచ్చేద్దాం. సో ఇప్పుడు మనకు టైం చూసుకున్నట్లయితే 2:32 అవుతుందండి. సో మార్నింగ్ మనము తీసుకున్న పొజిషన్ ఒకసారి మనం చూసినట్లయితే మనం ఈ రేంజ్లో అప్రాక్సిమేట్లీ ఎంటర్ అయ్యాము. సో ఆ ఎంటర్ అయిన తర్వాత మంచి ఫాల్ వచ్చింది. సో యాక్చువల్లీ మనం ఎంటర్ అయిన తర్వాత ఫాల్ రాలేదండి. సో ఫాల్ అవుతున్నప్పుడే మనం ఎంటర్ అయ్యాము. సో నెగిటివ్గా వచ్చింది మనకు ఆర్బీఐ నుంచి న్యూస్ అనేది, ఆర్బీఐ నుంచి వచ్చిన రేట్ కట్ అనేది మార్కెట్ అనేది నెగిటివ్గా తీసుకోవడంతో మార్కెట్లో అయితే మంచి ఫాల్ అయితే రావడం జరిగింది. సో మనకు తీసుకున్న పొజిషన్ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఇది యాక్చువల్లీ మేము అనుకున్నది ఏంటంటే ఆప్షన్ బయింగ్కి సంబంధించి మేము
ఫాలో అయ్యే స్ట్రాటజీని మీకు చెప్దాం అనుకున్నాం, బట్ అదైతే మాకు ఫెయిల్ అయిందనమాట. అంటే మేము ఏమైతే మీకు చెప్దాం అనుకున్నామో అది ఫెయిల్ అయింది. సో ట్రేడ్ అయితే సక్సెస్ అయిందండి, బట్ మేము ఏవైతే మీకు చెప్దాం అనుకున్నామో అది ఫెయిల్ అవ్వడం కారణంగా సో మేము ఈ ట్రేడ్ని అయితే మేము ఎగ్జిట్ అయిపోతున్నాము. సో ఒకసారి మీరు ఈ ఫెయిల్ అయిన ట్రేడ్లో కూడా చూడండి. ఈ స్ట్రాటజీ అనేది అంటే ఇప్పుడు మీకు ఏ స్ట్రాటజీ అయితే కనిపిస్తుందో ఇది వచ్చేసి బేర్ పుట్ స్ప్రెడ్ అనమాట. ఈ బేర్ పుట్ స్ప్రెడ్ అనేది ఇలాగా ఇంత ట్రెండీగా ఇంత ఫాలో అయ్యే మార్కెట్లో ఎప్పుడు యూజ్ చేయకూడదు, దానికి వేరే స్ట్రాటజీస్ ఉంటాయి. బట్ ఇది వచ్చేసి మనకు చాపీగా స్లోగా ఫాలో అయ్యే మార్కెట్లో మాత్రమే ఈ స్ట్రాటజీ అనేది వర్క్ అవుతుంది అనమాట. సో ఓకే, ఇది ఫెయిల్ అయింది. సో ప్రతిసారి ఈ కండిషన్ అయితే ఉండదు. సో ఈ రేర్ కేసెస్లో మాత్రమే ఈ కండిషన్ ఉంటుంది. బట్ ఆ రేర్ కేసులో ఒక కేసు ఈరోజు అవ్వడం కారణంగా ఇదైతే రావడం జరిగింది. ఓకే, ఈ విర్చువల్ ట్రేడ్ని అయితే నేను క్లోజ్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు నేను మీకు బయింగ్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అది వచ్చేసి ఇప్పుడు చార్ట్ని చూసినట్లయితే సో ఫస్ట్ థింగ్ అండి, మీరు ఆప్షన్ బయింగ్ చేయాలి అని మీరు అనుకుంటున్నట్లయితే మీకు ఆడ క్యాపిటల్ లేదు. క్యాపిటల్ ఉంటే ఆప్షన్ సెల్లింగే చేయండి, దాంట్లో వేరే ఇదేం లేదు. బట్ క్యాపిటల్ లేదు, నేను ఆప్షన్ బయింగే చేయాలి, నాకు ఆప్షన్ బయింగ్కి సంబంధించే స్ట్రాటజీ చెప్పండి అంటే సో బయింగ్కి సంబంధించే స్ట్రాటజీస్ అంటూ ఏం లేవండి. ఉన్న స్ట్రాటజీస్లో బయింగ్కి రిలేటెడ్గా ఉన్న స్ట్రాటజీస్ని మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది అనమాట. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా సరే ఆప్షన్ బయింగ్లోకి వస్తున్నారు అంటే మీకు ఖచ్చితంగా మార్కెట్లో ఒక డైరెక్షన్ అనేది తెలియాలండి. అది మీరు స్టాక్స్లో చేసిన స్టాక్స్లో చేసిన ఇండెక్స్లలో చేసిన మీకు డైరెక్షన్ తెలియాలి. డైరెక్షనే తెలియదు నాకు, ఎటు వెళ్ళినా నాకు ప్రాఫిట్ రావాలి కానీ నేను ఆప్షన్ బయింగ్లోనే ఉండాలి అంటే దాన్నే ఓవర్ యాక్షన్ అంటారండి. సో అలా ఎప్పుడు కుదరదు. ఆప్షన్ బయింగ్లో ఉండాలి అంటే మీకు క్లియర్గా ఒక వ్యూ అనేది ఉండాలి. క్లియర్గా మీకు వ్యూవే లేదు అంటే మీరు ఆప్షన్ బయింగ్కి పనికి రారని అర్థం. ఓకేనా? సో ఆప్షన్ బయింగ్లో ఎలా ఉండాలంటే మనం ఎంటర్ అవుతూనే మార్కెట్ అనేది ఒక డైరెక్షన్లో వెళ్ళిపోవాలి. మనం ఏ డైరెక్షన్ అయితే అనుకున్నామో ఆ డైరెక్షన్లో వెళ్ళిపోవాలి. అంత కాన్ఫిడెన్స్ మీకు ఉంటేనే ఆప్షన్ బయింగ్లో నేక్డ్గా ఆప్షన్ని బై చేయండి. ఓకేనా? సో లేదు, మేము ఎంటర్ అయిన తర్వాత మాకు పొజిషన్ అనేది హోల్డ్ చేయాలి, బట్ టైం డికేని మేము కొంత అవాయిడ్ చేద్దామని మేము అనుకుంటున్నామంటే మాత్రం నేను చెప్పే స్ట్రాటజీ అయితే మీకు వర్క్ అవుతుందండి. ఓకే, ఆ స్ట్రాటజీస్కి సంబంధించి ఫస్ట్ మనం ఎంటర్ అవుదాం అనుకుంటున్న సిచ్యువేషన్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ. సో టైం అనేది మనకు 2:30 అవుతుంది. సో ఈ టైంలో మనకు అనుకుందాం, జస్ట్ ఇమాజిన్ చేస్తున్నాను, ఈ టైంలోనే ఎంటర్ అవ్వండి అని కాదు, టైం అనేది ఇక్కడ మ్యాటర్ కాదు. నేను ఈ టైంకి మార్కెట్లోకి వచ్చాను అనుకుందాం. ఓకే, సో ఇక్కడ నుంచి బ్యాంక్ నిఫ్టీ పైకి వెళ్తుందని నేను అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఏ రేంజ్లో వెళ్తుంది అనేది మనకు ముందు తెలియాలండి. ఓకేనా? సో దానికోసం అయితే నేను అజంప్షన్ చేసుకోవడానికి ఈ లాంగ్ ట్రేడ్ అనేది మనకు బాగా ఉపయోగపడుతుందండి. సో నేను స్టాప్ లాస్ అనేది ఈ రేంజ్లో పెడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఈ క్యాండిల్, ఏ గ్రీన్ క్యాండిల్ అనేది నాకు కన్ఫర్మేషన్ అండి. మళ్ళీ చెప్తున్నాను, ఇది నా యొక్క పర్సనల్ ఒపీనియన్. ఏంటంటే సో ఈ లెవెల్కి వచ్చింది బ్యాంక్ నిఫ్టీ, ఈ లెవెల్ నుంచి పైకి వెళ్తుందని నేను అనుకుంటున్నాను. సో దానికి రీజన్ ఏం చెప్తున్నానంటే ఈ లెవెల్లో సపోర్ట్ ఉంది బ్యాంక్ నిఫ్టీకి. సో ఇక్కడ నాకు గ్రీన్ క్యాండిల్ అనేది మంచి రిజెక్షన్కి వచ్చింది పైకి, అప్వర్డ్కి. ఓకేనా? సో అందుకోసం నేను ఈ రేంజ్లో ఎంటర్ అవుదాం అనుకుంటున్నాను. ఓకే, నేను స్టాప్ లాస్ అనేది ఆ క్యాండిల్ యొక్క విక్ కింద నేను స్టాప్ లాస్ని పెట్టుకుంటున్నాను. సో ఓకేనా, అండర్లయింగ్ అసెట్లోనే స్టాప్ లాస్ పెట్టుకోవాలండి ఎప్పుడు కానీ, ఆప్షన్స్లో స్టాప్ లాస్ పెట్టకూడదు. ఇక్కడ మనకు అండర్లయింగ్ అసెట్ అనేది బ్యాంక్ నిఫ్టీ. ఓకేనా? సో ఓకే, బ్యాంక్ నిఫ్టీలో ఎంటర్ అవుదాం అనుకుంటున్నాను. సో ఓకే, నేను 1:1.5 వస్తే చాలు, నాకు రిస్క్ ఎక్కువ వద్దు. ఓకేనా? సో నేను ఇక్కడ రిస్క్ ఎంత చేస్తున్నానో దాని యొక్క రిస్క్కి రివార్డ్ అనేది 1.5 వస్తే చాలు. మీకు స్క్రీన్లో బాగా కనిపించడం కోసం నెంబర్స్ని అయితే పెంచుతాను నేను. ఓకే, మీకు ఇక్కడ కనిపిస్తుంటుందండి. ఓకే, సో మీకు రిస్క్ రివార్డ్ రేషియో ఇక్కడ 1.54 ఉంది. సో నాకు 1.54 వస్తే చాలు రిస్క్. ఓకే, సో నేను చేస్తున్న రిస్క్కి 1.5 వస్తే నాకు చాలు ప్రాఫిట్ అని నేను అనుకుంటున్నాను. ఓకే, సో ఓకే, ఈ టైంలో నేను ఎంటర్ అవుదాం అనుకుంటున్నాను. ఓకే, నేను చూస్ చేసుకోవాల్సిన స్ట్రైక్ ప్రైస్ ఏంటనేది ఇప్పుడు నేను చూస్తాను. నేను అర్ధమని స్ట్రైక్ ప్రైస్తోనే వెళ్ళిపోతానండి. ఆప్షన్ బయింగ్ అర్ధమని స్ట్రైక్ ప్రైస్. సో ఇప్పుడు మనకు ప్రైస్ అనేది ఎంతలో ట్రేడ్ అవుతుంది బ్యాంక్ నిఫ్టీ? 35,300కి అర్ధమని అవ్వచ్చు. ఇది 35,200 తీసుకున్నా ఓకే, 35,300 తీసుకున్నా ఓకే. సో నాకు ఇక్కడ నుంచి పైకి వెళ్తుందనే అజంప్షన్ ఉంది. 35,300ని కాల్ని అయితే నేను బై చేయబోతున్నాను అనమాట. ఓకేనా? సో 35,300 కాల్ని నేను బై చేస్తున్నాను. సెల్ అలవాటు అయిపోయింది. బై. ఓకే, సో ఇప్పుడు మార్కెట్ అనేది ఈ రేంజ్ నుంచి మనకు పైకి వెళ్తేనే, ఒక్క నిమిషం మీకు బాగా కనిపించడం కోసం ఈ రేంజ్లో ఎంటర్ అయ్యాం ఎగ్జాక్ట్లీ. ఓకే, ఈ రేంజ్లో ఎంటర్ అయ్యాం. సో మార్కెట్ అనేది ఇక్కడ నుంచి పైకి వెళ్తేనే మనకు ప్రాఫిట్స్ వస్తాయండి. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి ఈ రేంజ్ నుంచి పైకి వెళ్తేనే మనకు ప్రాఫిట్స్ వస్తాయి. సో నిఫ్టీ ఎప్పుడైతే బ్యాంక్ నిఫ్టీ ఈ రేంజ్ని ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ రేంజ్ని మనకు టచ్ చేస్తుందో నేను ప్రాఫిట్లో బుక్ చేసుకొని ఎగ్జిట్ అయిపోతాను. అలాగే బ్యాంక్ నిఫ్టీ ఎప్పుడైతే ఈ రేంజ్ని టచ్ చేస్తుందో
నేను లాస్ బుక్ చేసుకొని ఎగ్జిట్ అయిపోతాను. ఓకే, సో ఇప్పుడు ఇంతవరకు క్లియర్గా ఉంది కదా. సో ఇప్పుడు అసలు గేమ్ వస్తుందండి. అదేంటంటే బ్యాంక్ నిఫ్టీ ఇక్కడే కనుక కన్సాలిడేట్ అయితే మీకేమవుతుంది, ఖచ్చితంగా ఈ పొజిషన్ అనేది డెఫినెట్లీ లాస్లోకి వస్తుంది. దాంట్లో మధ్యస్థమే లేదు. ఇంకా మార్కెట్ అనేది ఇక్కడ నుంచి పైకి వెళ్ళాల్సిందే. లేదు, ఒకవేళ కిందకి వెళ్తే లాస్ కన్ఫర్మ్ వస్తుంది. ఒకవేళ పైకి వెళ్ళకుండా కిందకి వెళ్ళకుండా ఈ రేంజ్లోనే కన్సాలిడేట్ అవుతూ ఇక్కడే సైడ్ వేస్ వెళ్తే ఖచ్చితంగా నాకు లాస్ వస్తుంది. ఈ లాస్ని కవర్ చేసే ప్రయత్నం అయితే మనం ఒకటి చేయొచ్చండి. ఓకేనా, సో అదేంటంటే 35,600 కాల్ని నేను సెల్ చేస్తున్నానండి. దీనికి మార్జిన్ చాలా తక్కువ తీసుకుంటారండి. బ్రోకర్ అనేవాడు దీనికి మార్జిన్ అనేది చాలా చాలా తక్కువ తీసుకుంటాడు. ఆ మార్జిన్ గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఒకసారి చూడండి, ఇక్కడ మనం కాల్ ఆప్షన్ సెల్ చేసాం. ఓకే, సో దీనికి అయ్యే మార్జిన్ అనే దాని గురించి నేను ఒకసారి మాట్లాడతాను మీతో. సో మనకు బ్రేక్ ఈవెన్ కాదు. ఓకే, సో ఒకసారి మార్జిన్ చూడండి. సో 23,000 అయితే తీసుకుంటాడండి. ఓకే, మార్జిన్ అనేది 23. ఇది మీరు డెలివరీలో చేయాలంటే 24 తీసుకుంటాడు. ఇంట్రాడే చేయాలంటే 22,000 డెఫినెట్లీ తీసుకుంటాడు. ఇంతకంటే తక్కువ తీయడండి. ఇంతకంటే తక్కువ ఏ స్ట్రాటజీలోనూ యూజ్ అవ్వదు. ఇది వరల్డ్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ స్ట్రాటజీ ఏదైనా ఉంది అంటే, సేఫెస్ట్ ఆప్షన్ స్ట్రాటజీ, బెస్ట్ కాదు, వన్ ఆఫ్ ద సేఫెస్ట్ ఆప్షన్ స్ట్రాటజీ ఏదైనా ఉందంటే అది ఇదే అనమాట. బిగినింగ్ స్ట్రాటజీ ఇది. సో ఒకసారి మీరు చూడండి, మీరు బై చేసిన పొజిషన్కి ఈ కాల్ ఆప్షన్ ఏదైతే ఉందో 35,000 కాల్ ఆప్షన్ మీరు బై చేశారు కదా, దాన్ని బై చేయాలంటే మీ దగ్గర ఖచ్చితంగా 11,000 కన్ఫర్మ్ ఉండాలి. 11,000 కంటే తక్కువ ఉంటే మీరు ఆప్షన్ బయింగే చేయలేరు మీరు. ఓకేనా, ఆ 11,000 ఉండాలి. బట్ ఆ 11,000 పెట్టి మనం ఈ ఆప్షన్ ఏదైతే బై చేసామో, ఈ బై చేసిన ఆప్షన్ మనకు సైడ్ వేస్లో వెళ్తే లాస్ అవుతామండి. బై చేసిన ఆప్షన్ ఏదైతే ఉందో అది సైడ్ వేస్లో వెళ్తే మనం లాస్ అవుతాం. ఆ సైడ్ వేస్లో వెళ్తున్నప్పుడు మనం లాస్ అయ్యే ప్రీమియం ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ మనము తగ్గించుకోవడానికి 35,600 కాల్ని మనం సెల్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ మనకు 1 రూపీ ప్రీమియం అనేది తీటా వాల్యూ అనేది కట్ అవుతుంటే దీంట్లో మనకు 80 పైసా తీటా వాల్యూ అని అంటే, ఓకే నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఏది బయ్యింగ్, సో ఇది సెల్లింగ్, ఇది బయ్యింగ్. ఓకే, ఇది బయ్యింగ్, ఇది ఏదైతే మీకు కనిపిస్తుందో ఇది బయ్యింగ్, ఇది సెల్లింగ్. సో దీంట్లో ఒక రోజుకి ఎగ్జాంపుల్గా చెప్తాను, ఒక రోజుకి 1 రూపీ తీటా కట్ అవుతుంది అంటే ఇక్కడ మీకు 80 పైసా కట్ అవుతుంది. లేదు, మీరు ఎంటర్ అయినప్పటి నుంచి మీరు ఎగ్జిట్ అయ్యే వరకు దీంట్లో తీటా అనేది మీకు ఒక 2 రూపీస్ 3 రూపీస్ అలా కట్ అవుతూ వచ్చింది అనుకోండి. దీంట్లో ఇది ఎంతైతే కట్ అవుతుందో దాంట్లో నుంచి 80% ఆఫ్ ద ప్రీమియం నీకు ఇక్కడ క్రెడిట్ అయిపోతూ ఉంటుంది. అర్థమవుతుందా? సో ఇక్కడ మీకు ఎంతైతే కట్ అవుతుందో దాంట్లో 80 to 70% ప్రీమియం ఏదైతే ఉందో అది మీరు సెల్ చేసిన పొజిషన్ మీకు యాడ్ చేస్తూనే ఉంటుంది. సో ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ఎండ్ ఆఫ్ ద ట్రేడ్ మీకు ఏమవుతుంది, మీరు ఏదైతే మీరు పే చేస్తున్నారో మీరు తీటా వాల్యూ అనేది ఆప్షన్ బయ్యింగ్కి, సో అదే తీటా వాల్యూని మీరు ఇక్కడ గెయిన్ చేస్తుంటారు ఇంచుమించుగా. అంత యాజ్ ఇట్ ఈజ్ ఉండదు అనమాట. సో ఇది వన్ ఆఫ్ ద స్ట్రాటజీ అండి. సో ఈ కైండ్ ఆఫ్ స్ట్రాటజీస్తోనే ఎప్పుడు వెళ్ళాలి ఆప్షన్ బయ్యింగ్. నెక్డ్గా ఆప్షన్ని బై చేస్తే మాత్రం కుదరదు. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 వచ్చేసి మీకు డైరెక్షన్ అనేది కన్ఫామ్ తెలియాలి. డైరెక్షనే తెలియకుండా ఆప్షన్ స్ట్రాటజీస్లోకి ఆప్షన్ బయ్యింగ్లోకి రాకండి. ఆప్షన్ బయ్యింగ్లో మళ్ళీ పర్టికులర్గా ఈ టైంలో చేస్తే బెస్ట్ బెనిఫిట్స్ ఉంటాయి, ఆ టైంలో చేస్తే బెస్ట్ బెనిఫిట్స్ ఉంటాయంటే ఒప్పుకోదు మార్కెట్. సో మీరు మార్నింగ్ 9 o'clockకే వెళ్ళి ఆప్షన్ బయింగ్ చేస్తాము, అప్పుడు మొమెంటంలో వాల్యూమ్ ఉంటుంది. ఈవినింగ్ 2:33కే ఆప్షన్ బయింగ్ చేస్తాము, అప్పుడు మొమెంటం ఉంటుంది. సో అప్పుడు మాకు త్వరగా మూమెంటం ఉంటుంది, త్వరగా స్టాప్ లాస్ హిట్ అవుతాయి అంటే సో త్వరగా టార్గెట్లు హిట్ అవుతాయి, ఒక డైరెక్షన్లో మూవ్ అవుతుంది అని మీరు అనుకుంటే అది ఖచ్చితంగా పొరపాటు అండి. ఒకసారి మీరు ఎంటర్ అవ్వండి, ఒక 1 week పాటు ఆఫ్టర్ 2:30, 3 o'clock ఎంటర్ అవ్వండి. సో ఆ తర్వాత మీరే రిజల్ట్స్ చెప్తారు. మీరు అనుకున్నది కరెక్టే, ఆ టైంలో మార్కెట్ స్పీడ్గా మూవ్ అవుతుంది, కానీ ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది ఏమీ తెలియదు. సో టాప్కి ఎంత వెళ్తుందో బాటంకి అంతే వస్తుంది. ఇప్పుడు మనం చూసాం కదా, సో ఇక్కడ మీకు డైరెక్షన్ చూస్తే ఇక్కడ మనకు గ్రీన్ క్యాండిల్, సో టాప్కి వెళ్తుంది అన్నట్లే ఉంది, బట్ మళ్ళీ మనకి ఇప్పుడు రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. సో ఈ టైంలో ఎటు వెళ్తుందో ఎవరు చెప్పలేరు, కానీ వెళ్తుంది, వేగంగా మాత్రం వెళ్తుంది. ఎటు వెళ్తుందో చెప్పలేం, అది మాత్రం పక్కా. సో కానీ అలా అయితే ఎన్ని ఏండ్లుగా మార్కెట్ రన్ అవుతుందండి. సో ఈవినింగ్ ఒక డైరెక్షన్లో వెళ్తుంది, మార్నింగ్ ఒక డైరెక్షన్లో వెళ్తుంది అంటే అందరూ ఆ టైంలోనే కదా ట్రేడ్ చేస్తారు. మధ్యలో ఉండే టైం అంతా ఎందుకు ట్రేడ్ చేస్తారు? సో డైరెక్షన్ ఏ టైంలో ఎటు మూవ్ అవుతుందో మార్కెట్ ఎవరూ చెప్పలేరు, ఇది నిజం. ఓకేనా? సో ఎప్పుడైనా సరే ఆప్షన్ బయ్యింగ్ని నేక్డ్గా చేయకండి, వీలైతే హెడ్జ్ చేయడానికి ట్రై చేయండి. సో మీరు సీరియస్గా ఆప్షన్ స్ట్రాటజీస్ని ప్రాక్టీస్ చేయాలంటే ఖచ్చితంగా క్యాపిటల్ అనేది ఉండాలండి. సో ఈ క్యాపిటల్ ఖచ్చితంగా కావాల్సిందే. ఇప్పుడు మనం ఏ మెథడ్ అయితే మాట్లాడుకున్నామో ఈ మెథడ్కి సంబంధించి, ఓకేనా? సో మీరు లేదు మేము ఆప్షన్ బయ్యింగ్ చేద్దాము, నాకు ఇంకేదైనా ఆల్టర్నేటివ్ వే ఏదైనా ఉంది అని చెప్పండి అంటే అదైతే మాత్రం సీరియస్గా ఈక్విటీస్లో కావచ్చు, ఇండెక్స్లో కావచ్చు, ఏదైనా సరే
ప్రాక్టీస్ చేయండి ప్రైస్ యాక్షన్ని కావచ్చు, ఇండికేటర్ బేస్డ్ కావచ్చు, ఏదైనా సరే. సో మీకు డైరెక్షన్ తెలియాలి, డైరెక్షన్ అంటే ఎలా వెళ్తుందో మీరు తెలుసుకోవాలి. అది తెలుసుకున్న తర్వాతే ఆప్షన్ బై చేసి అది ఎంత దూరం వెళ్తుంది, ఎప్పుడు ఎగ్జిట్ అయిపోవాలి, ఈ క్లారిటీ మీకుంటే ఆప్షన్ బయింగ్ చాలా బెనిఫిట్స్ అండి. ఎందుకంటే తక్కువ మనీతో ఎక్కువ బెనిఫిట్ పొందాలంటే ఆప్షన్ బయింగే. దాంట్లో మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ ఏం లేవు. కానీ మీకు డైరెక్షన్ ఖచ్చితంగా తెలియాలి. అది సపోర్ట్ నుంచి రిజెక్ట్ అవుతుందంటే ఖచ్చితంగా అయిపోవాలి. మళ్ళీ అక్కడ మార్కెట్ మధ్యస్థం పెట్టకూడదు. అక్కడ మార్కెట్ మధ్యస్థం పెట్టిందంటే మీరు పోతారు. ఎందుకంటే అక్కడ కొంత టైం కన్సాలిడేట్ అయినా తీటా ప్లేలోకి వచ్చేస్తుంది. తీటా ఎప్పుడైతే ప్లేలోకి వస్తుందో మీరు ప్రీమియమ్స్ని అయితే కోల్పోవాల్సి వస్తుంది. సో అలా తీటాని డిఫెండ్ చేయడానికి ఇదొక బెస్ట్ స్ట్రాటజీ అనమాట. ఓకేనా. సో ఈ స్ట్రాటజీని మీరు కనుక అప్లై చేస్తే బ్రోకర్ అనేవాడు మీ దగ్గర నుంచి మార్జిన్ అనేది చాలా చాలా తక్కువ తీస్తాడండి. సో ఇలానే ఎందుకు చేయాలి, ఆప్షన్ సెల్లింగ్ ఫస్ట్ చేసి దాన్ని హెడ్ చేస్తూ మార్కెట్లో మనం బయింగ్ చేయొచ్చు కదా. అలా చేస్తే మనకు బెస్ట్ ప్రాఫిట్స్ ఉంటాయి కదా దీనికంటే కూడా అని అనుకోవచ్చు. అలా చేస్తే బ్రోకర్ అనేవాడు మీకు ఇంత మార్జిన్ ఇవ్వడండి. సపోజ్ అనుకుందాం, ఇక్కడ మీరు ఏదైతే ఆప్షన్ ఉందో దాన్ని సెల్ చేద్దాం. ఓకే. సో ఇప్పుడు మీకు ఏదైతే కనిపిస్తుందో ఇది బేర్ కాల్ స్ప్రెడ్ అంటారండి. ఓకేనా. సో మనము మార్కెట్ డైరెక్షన్ ఫాలో అవుతున్నప్పుడు ఈ స్ట్రాటజీని వాడతాం. అంటే మనము 35,300 కాల్ ఆప్షన్ని సెల్ చేస్తాం, 35,600 కాల్ ఆప్షన్ని మనము బై చేస్తాం. ఇది బేరిష్ వ్యూ ఉన్నప్పుడు. ఇంతకుముందు అదే దీన్ని రివర్స్, ఇంతకుముందు మీకు చెప్పింది వచ్చేసి బుల్లిష్ వ్యూ ఉన్నప్పుడు. ఓకేనా. సో ఇక్కడ మీరు హెడ్జింగే చేస్తున్నారు, ఇక్కడ హెడ్జింగే చేశారు, ఇంతకుముందు హెడ్జింగే చేశారు. కానీ అక్కడ మీ బ్రోకర్ ఎంత మార్జిన్ అడిగాడు, మీకు 20,000 25,000 డెలివరీకి అడిగాడు. ఓకేనా. సో ఇంట్రాడేకి 20,000, డెలివరీకి 25,000. ఓకే. సో అదే ఇక్కడ చూడండి, మీరు దీన్ని ఇంట్రాడే చేయాలంటే 24,000 తీసుకుంటాడు. అదే మీరు డెలివరీ చేయాలంటే 1,34,000 తీసుకుంటాడు. సో డిఫరెన్స్ అర్థమైందా ఫ్రెండ్స్. సో అక్కడ మనము బై చేస్తున్నాం, బై చేసిన దానికి హెడ్జ్ చేస్తున్నాం కాబట్టి బ్రోకర్ మన దగ్గర నుంచి తక్కువ మార్జిన్ తీసుకొని మనకు డెలివరీలో ఇస్తాడు ట్రేడ్ని. ఓకేనా. 25,000 తీసుకొని మనకు డెలివరీకి ఇచ్చేస్తాడు. ఆప్షన్ బయింగ్ అండ్ ఆప్షన్ సెల్లింగ్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం డెలివరీ చేయాలంటే కష్టం, బట్ దీన్ని ఇంట్రాడే చేయొచ్చు. ఇంట్రాడే చేస్తే మీకు పెద్ద డిఫరెన్స్ అయితే ఏం రాదు. అక్కడ మీకు ఏదైతే ప్రాఫిట్ వస్తుందో అదే ప్రాఫిట్ మీకు ఇక్కడ దానికంటే బెటర్ ప్రాఫిటే వస్తుంది. దాంట్లో వచ్చే ప్రాఫిట్ కంటే దీంట్లో బెటర్ ప్రాఫిటే వస్తుంది. ఇంట్రాడే చేయాలంటే మార్జిన్ అనేది చాలా తక్కువే తీసుకుంటారు, రెండింటిలో 25 తీసుకుంటాడు కాబట్టి ఇంట్రాడేకి అయితే దీన్నే ప్రిఫర్ చేయండి. బట్ డెలివరీ విషయానికి వస్తే మీ దగ్గర క్యాపిటల్ ఉంటే దీన్నే ప్రిఫర్ చేయండి. ఓకేనా. క్యాపిటల్ లేదు కానీ మేము డైరెక్షన్ అనుకుంటున్నాము, డెలివరీలో అనుకుంటున్నాము అనుకుంటే మాత్రం దాన్నే బై చేయండి మీకు అక్కడ క్యాపిటల్ లేనప్పుడు. ఓకేనా. సో డిఫరెన్స్ ఏంటి, అక్కడ బై చేసి సెల్లింగ్ని హెడ్జ్ చేస్తున్నాం, ఇక్కడ మనం సెల్ చేసి బయింగ్ని హెడ్జ్ చేస్తున్నాం అనమాట. డిఫరెన్స్ ఉందన్నమాట. మనకి ఇప్పుడు టైం చూసినట్లయితే 3 o'clock అవుతుందండి. ఒకసారి పొజిషన్ని చూడండి. సో మనం ఎక్కడైతే ఎంటర్ అయ్యామో అక్కడే ఉందన్నమాట పొజిషన్. ఓకేనా. సో కొంత చిన్నపాటి గ్రీన్ క్యాండిల్ పడినా సరే మీకు పొజిషన్ బాగా కనిపించడం కోసం. ఓకే. సో మనం ఎక్కడైతే ఎంటర్ అయ్యామో ఎగ్జాక్ట్లీ మనకు ప్రైస్ అనేది అదే రేంజ్లో ఉందన్నమాట. ఒక్కసారి మనం బై చేసిన ఆ పొజిషన్ ఒకసారి చూడడానికి ట్రై చేయండి. సో 600 లాస్లో ఉంది. సో ఇక్కడ మనం చూడండి, మనం ఎక్కడైతే ఎంటర్ అయ్యామో అక్కడే ఉందండి. సో ఆప్షన్ బయ్యింగ్లో ఉండే ప్రాబ్లం ఇదే. ఓకేనా. సో మనం ఎక్కడైతే ఎంటర్ అయ్యామో అక్కడే ఉంటే ప్రైస్ మనకు ప్రీమియమ్స్ అనేవి ఫాలో అయిపోతాయి అనమాట. సో ఇక్కడ మనకి ఏదైతే కనిపిస్తుందో ఇది నెట్ లాస్ అండి. అంటే మనకు బ్రోకరేజ్ కూడా కలుపుకొని లాస్ అండి. ఇక్కడ ఏదైతే ప్రాఫిట్ కనిపిస్తుందో ఇది బ్రోకరేజ్ కలుపుకొని ప్రాఫిట్ అండి. మీకు ఇక్కడ ఎస్టిమేటెడ్ ట్యాక్సెస్ మొత్తం టోటల్ ఫీజ్ అనేది కనిపిస్తుందండి. సో ఇది అనేది మనకు కట్ అయిపోయి ఉంటుంది వీటిలో. ఓకేనా. ప్రాఫిట్ వచ్చినా ప్రాఫిట్లో కట్ అయిపోతుంది, లాస్ వచ్చినా లాస్లో కట్ అయిపోతుంది. ఓకేనా. సో ఇక్కడ మీరు హెడ్జ్ చేయడం కారణంగా ఇక్కడ వచ్చే లాస్లో కొంతన్నా మీరు ఇక్కడ కవర్ చేసుకోగలుగుతున్నారు. ఓకే. నేక్డ్గా మీరు కనుక ఆప్షన్ బయ్యింగే కనుక చేస్తున్నట్లయితే ఇది మీకు లాస్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా. సో పర్టికులర్గా మళ్ళీ చెప్తున్నా, దీన్ని ఇంట్రాడేకి యూజ్ చేయకండి. ఇంట్రాడేలో ఈ స్ట్రాటజీ యూజ్ చేయకండి. ఇంట్రాడేలో మీరు మార్కెట్లో బుల్లిష్ అంటే మీరు పుట్ ఆప్షన్ని సెల్ చేసి దాన్ని హెడ్ చేస్తూ పుట్ ఆప్షన్ని బై చేయండి. లేదు మీ వ్యూ బేరిష్ అయితే కాల్ ఆప్షన్ని సెల్ చేసి కాల్ ఆప్షన్ని బయింగ్ చేసి హెడ్జ్ చేయండి. ఓకేనా. ఈ క్రెడిట్ స్ప్రెడ్స్ అంటారండి, వీటిని వెర్టికల్ క్రెడిట్ స్ప్రెడ్స్ అంటారు. బుల్ పుట్ స్ప్రెడ్, బుల్ కాల్ స్ప్రెడ్. ఓకేనా. బేర్ పుట్ స్ప్రెడ్, బేర్ కాల్ స్ప్రెడ్ అండ్ వీటి యొక్క పేర్లు అనమాట ఆప్షన్ స్ట్రాటజీస్లో. సో వీటిని యూస్ చేసి మీరు పొజిషన్స్ని అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. బట్ ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే దీన్ని ఇంట్రాడేలో అయితే ఖచ్చితంగా చేయకండి. ఎందుకంటే ఇంట్రాడేలో మీ బ్రోకర్ ఈ స్ట్రాటజీని యూస్ చేయడానికి మీ కాడ ఎంత మార్జిన్ తీసుకుంటాడో మీరు ఆ క్రెడిట్ స్ప్రెడ్ని యూస్ చేయడానికి కూడా అంతే మార్జిన్ తీసుకుంటాడు. 25,000 దీనికి తీసుకుంటాడు, దానికి 25 తీసుకుంటాడు. కాబట్టి ఇంట్రాడేకి ఇది అసలు
ప్రిఫరబుల్లే కాదు. ఇంట్రాడే అస్సలు చేయకండి దీన్ని. ఇంట్రాడేలో మాత్రం మీరు క్రెడిట్ స్ప్రెడ్స్తోనే వెళ్ళండి. మీరు పొజిషనల్ తీసుకోవాలి. పొజిషనల్లో మీరు ఏదైనా వ్యూ ఉంటే 20,000లో బ్యాంక్ నిఫ్టీలో బుల్లిష్ వ్యూకి ఇది చాలా బెస్ట్ స్ట్రాటజీ అనమాట. ఒకవేళ మీరు పొజిషనల్ తీసుకుందాం అనుకుంటున్నారు, ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్తుంది, ఒక 4-5 డేస్లో వెళ్తుంది అని అనుకుంటున్నారు, కానీ మీ దగ్గర క్యాపిటల్ లేదు, నాకు అక్కడ బై చేయడానికి, ఆప్షన్ సెల్లింగ్ చేయడానికి క్యాపిటల్ లేదు, ఒక 20,000 ఉంది, బట్ బ్యాంక్ నిఫ్టీ పైకి వెళ్తుంది, నేను ప్రాఫిట్ పొందాలనుకుంటున్నానంటే 20,000లో ది బెస్ట్ ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ ఏదైనా ఉందంటే ఇది బెస్ట్ అనమాట. ఓకేనా, మీ కాడ నుంచి 20-25,000 తీసుకుంటాడు, ఆప్షన్ ఫస్ట్ బై చేయండి, దాన్ని హెడ్జ్ చేస్తూ ఆప్షన్ సెల్లింగ్ చేయండి. సో క్యారీ ఫార్వర్డ్ చేయండి. ఓకేనా, సో 1 వీక్ మీకు వీక్లీ ఎక్స్పైరీస్ ఉంటాయి కదా, 1 వీక్ హోల్డ్ చేయగలిగితే 20,000తో మీరు ది బెస్ట్ అనమాట. కాకపోతే మీకు డైరెక్షన్ తెలియాలి. డైరెక్షన్ తెలియకుండా మీకు ఇక్కడ చూస్తున్నారు కదా, సో మన డైరెక్షన్ అంటే స్టాప్ లాస్ అనేది మీరు అండర్లైన్ అసెట్ అయిన బ్యాంక్ నిఫ్టీలోనే స్టాప్ లాస్ని పెట్టుకోండి. సో మీకు స్టాప్ లాస్ హిట్ అయితే మీకు ఏ లాస్ అయితే ఉంటుందో ఆ లాస్తో ఎగ్జిట్ అయిపోండి. ఓకేనా, సో దీంట్లో ఇంకొక థింగ్ ఉందండి, అదేంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కానీ లేదా లైవ్లో చేస్తున్నప్పుడు కానీ మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. అదేంటంటే ఇక్కడ మనం ఎంటర్ అవుతున్న ప్రైస్ ఇది ఉంటుంది కదా, సో దీంట్లో బ్రేక్ ఈవెన్స్ ఉంటాయండి. సో ఆ బ్రేక్ ఈవెన్ ప్రైస్ నుంచి మీకు ప్రాఫిట్ సైడ్ ఎప్పుడైతే ప్రైస్ ఉంటుందో అక్కడ మీరు ఎంతవరకైనా హోల్డ్ చేయొచ్చండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకేనా, ఎప్పుడైనా సరే ఈ బ్రేక్ ఈవెన్ ప్రైస్ ఏదైతే ఉంటుందో మీరు ఎంటర్ అయిన తర్వాత మీకు బ్రేక్ ఈవెన్ పాయింట్ వస్తుంది. ఆ బ్రేక్ ఈవెన్ పాయింట్ నుంచి నెగిటివ్ సైడ్ ఉంటే మాత్రం ఎక్కువ రోజులు హోల్డ్ చేయకండి ఆప్షన్ స్ట్రాటజీని, ఈ స్ట్రాటజీని. ఓకేనా, సో ఇక్కడ మీకు ఏదైతే కనిపిస్తుందో ఇది. సో మళ్ళీ చెప్తున్నా, దీన్ని ఇంట్రాడేకి యూస్ చేయకూడదు, వీక్లీస్లో మాత్రమే అంటే స్వింగ్లో మాత్రమే యూస్ చేయాలి ఈ స్ట్రాటజీని. తక్కువ క్యాపిటల్ 25,000 ఉంటే మీకు హోల్డ్ చేయొచ్చు మీరు ఈ స్ట్రాటజీని. కాకపోతే అది నెగిటివ్ సైడ్ ఉంది, మీకు వ్యూ అర్థమైపోయింది, ఇంకా మార్కెట్ అనేది ప్రాఫిట్లోకి రాదు, బట్ నెగిటివ్ సైడ్ ట్రేడ్ అవుతుంది అంటే మాత్రం దాన్ని అలా వదిలేయకండి, అది మీకు ఇంకా లాస్ని క్రియేట్ చేస్తుంది. నెగిటివ్ సైడ్ ఉంటే మాత్రం క్లోజ్ చేసేయండి. పాజిటివ్ సైడ్ ఉంటే మాత్రం హోల్డ్ చేయండి, టిల్ ఎక్స్పైరీ వరకు హోల్డ్ చేయండి, మీకు ప్రాఫిట్ ఉంటుంది. ఓకేనా, రైట్. సో ఇదైతే మేము చెప్పాలనుకున్నాం. ఆప్షన్ బయింగ్కి సంబంధించి ఉన్న సీక్రెట్ ఏంటనేది మీకు లైవ్లో చేసి చూపించాను. సో డికే అనేది ఎలా ఉంటుందనేది మీకు లైవ్లో ఎక్స్పీరియన్స్ పొందారు. సో మనం ఎంటర్ అయిన ప్రైస్ నుంచి ఎంతో ప్రైస్ లేదు, జస్ట్ కొంత దూరం మాత్రమే బ్యాంక్ నిఫ్టీ ఫాల్ అయింది, బట్ సైడ్ వేస్లో వెళ్తుంది కాబట్టి మనకు ప్రీమియమ్స్ డికే అయితే జరిగింది. ఓకేనా, సో ఇది నిజం. ఓకేనా, సో మేము చెప్పాలనుకుంది అయితే మేము చెప్పాం. సో మీరు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ ఏమైనా మీకు కొత్తగా వీడియోస్ ఏమైనా కావాలనుకున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్స్లో కామెంట్ చేసినట్లయితే మేము ఆ వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తామండి. థ్యాంక్ యూ.